శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి వేళ మనం 26వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పాదయుజ్యతే. భగవానులు చెబుతూ ఉన్నారు. ఈ యొక్క 26వ శ్లోకమునందు, ఓ అర్జున, కలదు అనేది అర్థమందును, మంచిది అనేది అర్థమందును, సత్తు అను ఈ పరబ్రహ్మ నామము ప్రయోగింపబడుచున్నది. అట్లి ఉత్తమమైన కర్మమునందును ఆ సత్తు అను పదము వాడబడుతున్నది. పరబ్రహ్మ వాచకమగు సత్తు అను పదము ఉనికిని, శ్రేష్టత్వమును రెండింటిని సూచించుతున్నది. ఆ రెండు అర్థములలో కూడా ఆ పదము ప్రయోగింపబడుచుండును. దృష్టాంతమునకు సత్తు ప్లస్ భావము ఈక్వల్ ఉనికి అనగా, పరబ్రహ్మవాచకమగు సత్తు అను పదము ఏ అర్థములందు వాడబడుచుండును అంటే, కలదు అను అర్థమందును, ఉనికి అనేది అర్థమందును, మంచిది అనేది అర్థమందును అది వాడబడుచున్నది అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ప్రణవమునందు 5 ప్రాణాక్షరములు బుట్టి జగములాయనయ్య జతనమగును, ఆపైన శివమాయ అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఈ యొక్క సృష్టికి మొదట అక్షరం ప్రణవమే. ఈ ప్రణవమునందు 5 ప్రాణాక్షరములు పుట్టాయి. ఈ 5 ప్రాణాక్షరముల వలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఈ అక్షరములతో ఈ యొక్క దేహము అన్ని గుర్తెరగబడి, అన్నిటినీ అనుభవిస్తూ, అన్నీ తెలుసుకోగలుగుతూ, పాప పుణ్యములు, ధర్మ అధర్మములు, జనన మరణములు, భయభ్రాంతులు ఇవి అన్నిటికీ లోనవుతూ ఉన్నది. మొదటి వస్తువ ఏమిటి ఎరుకకు అన్నప్పుడు ఓం. ఈ ఓంను వదిలేసి మనం ఉండగలమా అంటే, ఈ ప్రపంచములో ఓమే ప్రధానమైనటువంటిది కనుక దానితో ముడిపడి ఉండవలసినది. అయితే ఏ మానవుడైనా ఓం తత్సతు ఇతిహి అని ఎందుకు అంటూ ఉన్నారు అంటే, ఇది ఉంటేనే ఈ ప్రపంచమే ఉన్నది, ఇది లేకపోతే ఉన్నది పరిపూర్ణమే, ఉన్నది నిజ దైవమే. ఎరుకకు మూలం ఈ యొక్క ప్రణవాక్షరి. మానవుడి యొక్క జీవనము అంతా కూడా ఎరుకుతోనే నడుస్తూ ఉన్నది. ఎరుకే మొత్తం. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులు, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదులని ఎరుగుము వచ్చ, నే దీచ్చద ఇదిగో నీ ఇచ్చ, హరిహర బ్రహ్మాది సురనర గిరిసరి తరు మృగ ముఖచర చరములు ఎరుకని ఎరుగుము వచ్చ, నే దీక్షత ఇదిగో నీ ఇచ్చ అంటారు అచల పరిపూర్ణ గురు సార్వభౌముడు. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వారు ఎవరు కూడా ఓం తత్ సత్ ఇతి అనే పదాన్ని నిరాకరించరు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.